అదే బంగాళాబాబు. సో కుటుంబం కోసం అఫ్కోర్స్ నాన్నగారు నటులు అప్పటికే. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళిద్దరికి ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్ హీరోస్. ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నా చేతకాని తనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు. నా బదులు ఎవరన్నా చేసినా కూడా పర్వాలేదు, మా రాజేష్ కానీ ఎవరైనా మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే, లేదు అలా లేదు, అందరూ విషయం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు. అంత కష్టం వచ్చిందా? ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని, నిన్ను అందరినీ, చివరాఖరికి ఇలా వదిలేస్తున్నాను, నన్ను క్షమించండి అని వదిలేశారు. కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు జెండా సీత. శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా. మా నాన్నగారు పోయారు ఇక్కడ. ఏం మార్పు లేదు మనలో. అదే చాలా చిట్టి ఏమన్నావమ్మా? శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నావా? బాబు చిట్టి. రెండు జోళ్ళ సీత అప్పుడు మీ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు జంధ్యాల గారు? సేమ్ మా లోకం అంటే అలాగే ఉండేదాన్ని. నా అదృష్టం అంతే, ఆ సీన్లన్నీ బాగా వచ్చి టిల్ అండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది. తమ్ముడు రాజేష్ గారు, సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే ఆయన మొదటి నుంచి ఉండేది? వాడే మంచి ఆర్టిస్ట్ అసలు. తమ్ముడితో మరి అంటే వాడు స్పీడ్గా వచ్చాడు, స్పీడ్గా వెళ్ళిపోయాడు. జంధ్యాల గారు ఎలా ఉండేవారు? టేక్ అయిందంటే టేక్ అయింది, ఇది బాగా చేసావని కూడా చెప్పరు. ఇలా 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 పెట్టుకుని కెమెరా వెళ్ళిపోయింది కదా రా అనేవారు. ఇలాగే మీ దృష్టిలో బెస్ట్ కామెడియన్ ఎవరు? ముందులో రాజబాబు గారు. అయ్యో రాజబాబు గారు అప్పుడు చెప్పారండి, ఆర్టిస్ట్ జీవితం అమ్మా అని చెప్పాడు. ఆయన చచ్చి ఏ లోకంలో ఉన్నాడు, ఈ మీడియాలు కూడా లేవు. నవ్వులు పంచిన శ్రీలక్ష్మి గారికి చేదనుభవాలు ఉన్నాయండి ఇండస్ట్రీలో. అలా ఎంకరేజ్ చేయడం పోయి మనం చేస్తుంటే డిస్కరేజ్ చేసి ఇది అనగదొక్కడానికి అలా అంటుంటే బాధ అనిపిస్తుంది కొంచెం. అది పెద్ద పెద్ద ఆర్టిస్టులు పేర్లు అడగకూడదు, ఎందుకంటే అడగకూడదు, లేరు కూడా వాళ్ళు. మరి ఇంత బంగారు తల్లి శ్రీలక్ష్మి గారిని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని? ఒక్క సాయిబాబా చూసుకుంటాడు. మీరు సాయిబాబా భక్తులా? మీకు అసలు ఆప్తమిత్రులు అంటూ ఎవరున్నారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో మాత్రం అన్నపూర్ణ గారేనండి. అందుకే అడిగాను మిమ్మల్ని ఎవరు చూసుకుంటారని. ఇప్పుడు చెల్లెలు పిల్లలు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పిల్లలు ఉన్నారు, ఇంకో చెల్లెలు ఉంది, ఇంకో చెల్లెలు పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు కానీ లేరు. ఇప్పుడు ఒకటి రెండు సార్లు కనిపించింది మీ కంట్లో, మళ్ళీ దిగమెంచుకోవాలి కదా, మళ్ళీ బాగుండదు. ఇప్పుడు మన వల్ల అయితే ఇంకొకరికి హ్యాపీనెస్ ఇవ్వాలి. గొప్ప యాటిట్యూడ్ అండి మీది. మీకు ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది. ఏది తీసుకెళ్ళమండి, ఒక మంచి చెడు రెండే వస్తాయి మనకు కూడా. ఐడ్రీమ్ డిజిటల్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఆ రోజుల్లో నటీమణులు తెరపైకి వస్తే మెరుపులాగా చక్కగా హీరోయిన్ లాగా డాన్స్లు ఆడేవారు, డైలాగులు చెప్పేవారు, లేదు కష్టాలు పడేవారు. అలా కాకపోతే అత్తగారిగా సాధించేవారు. ఇంకొన్ని పాత్రల్లో అక్కడక్కడ కామెడీ పండించేవారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన హావభావాలతో అందరినీ నవ్వించి కవ్వించి, బహుశా పక్కన ఎంతమంది నటులున్నా కూడా వాళ్ళందరినీ కబళించేసి నేనే ఈ సీన్కి క్వీన్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకి మొట్టమొదటి గుర్తొచ్చే పేరు కామెడీ యాక్టర్ అండ్ అందరికీ సుపరిచిత నటీమణి శ్రీలక్ష్మి గారు. జంధ్యాల గారి హయాంలో ఆవిడ సినిమాల ప్రవాహం ఎలా ఉందో చూసాము. ఒక్కొక్క పాత్ర ఆణిముత్యం లాంటిది. ఆవిడని కలవాలని ఎప్పటి నుంచో నాకు వ్యక్తిగతంగా తపన, అండ్ ఇవాళ అదృష్టం దొరికింది. ఐడ్రీమ్ స్టూడియోస్కి వచ్చారు నటి శ్రీలక్ష్మి గారు. వారితో మాట్లాడబోతున్నాం. అండ్ ఈ నవ్వుల ప్రయాణం ఏ విధంగా ఉంది, వ్యక్తిగతంగా ఆవిడకి ఏమేమి తెచ్చిపెట్టింది, ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మళ్ళీ ఇలా మెరుపులా మెరుస్తారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ తెచ్చుకుందాం. శ్రీలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. సో మచ్, వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ నాకు కూడా.
మీ అసలు పేరు శ్రీలక్ష్మినా? చెప్పండి. అంటే ఫస్ట్ లక్ష్మియే, మా నాన్నగారు పెట్టి శ్రీకారం చుట్టారనమాట. శ్రీకారం శ్రీలక్ష్మి సినిమాలోకి వచ్చే ముందే ఆయన పేరు మారుస్తాం అంటే శ్రీకారం మట్టుకు చుట్టారనమాట. శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని చెప్పారు. అప్పటికి ఆర్టిస్ట్గా అవుతాను అనేది ఏం లేదు. జనరల్గా ఒకవేళ ఫీల్డ్కి వస్తే నా పేరు ఏమన్నా మారిస్తే ఏం మార్చుకోవాలి అని అడిగినప్పుడు, ఎందుకమ్మా నీ పేరు మార్చుకోవడం, నీకున్న తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడం ఎందుకు, సినీ ఫీల్డ్ కోసం మార్చక్కర్లేదు, నీ జాతకం ప్రకారంగా లక్ష్మి శ్రీకారం చుడుతున్నాను అంతే. శ్రీలక్ష్మి గారు ద వన్ అండ్ ఓన్లీ అయిపోయారు. వన్ అండ్ ఓన్లీ అయిపోయారు. ఫస్ట్లో వచ్చినప్పుడు 2-3 శ్రీలక్ష్మిలు ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారు, అదేంటి మా పేరు పెట్టుకున్నారు అన్నారు. అదేంటి ఎవరి పేరు పెట్టుకున్నా ఎవరు చివరాఖరికి నిలుస్తారో వాళ్ళ పేరే శ్రీలక్ష్మి. మీ పేరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి శ్రీలక్ష్మి అని 2-3 పెట్టుకోండి. ఫీల్డ్లో ఎవరు వచ్చి చిరస్థాయికి నిలబడతారు వాళ్ళ పేరు సార్థకం అవుతుంది కదా. ఇప్పుడు మీ గురించి నేనే మార్చేసుకోవాలంటే నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, మా నాన్నగారు పెట్టారు కాబట్టి అది నా పేరు శ్రీలక్ష్మి అని చెప్పా. ఏం మాట్లాడలేదు. ఒకళ్ళు 2 శ్రీలక్ష్మిలు ఉండేవారు, వాళ్ళు అలాగే మరుగైపోయారు. ఈ శ్రీలక్ష్మి ఉంది. ఇప్పటికీ మీ పేరే? అవును పర్మనెంట్ అంతే. శ్రీలక్ష్మి గారు మిమ్మల్ని ఇంత అందమైన హాస్యం పండించొచ్చనే ఆ జీనియస్ ఐడియా అది జంధ్యాల గారిది అంటారా, మీదంటారా, అంతకుముందు ఎవరిదైనా? నాదైతే ఏం లేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేనేదో మా ఫ్యామిలీ కోసం సినీ ఫీల్డ్కి వచ్చానే కానీ ఈ పలానా అవ్వాలి, ఇది చేసేస్తాను, ఇది చించేస్తాను అన్నట్టుగా ఏదీ లేదు. నా మైండ్లో బ్లాంక్ ఏమీ లేదు. ఏమిటంటే ఒక్కటే కోరికోలి ఏంటంటే మా ఫ్యామిలీ నా వల్ల వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ వల్ల నేను బాగుండాలి. సో కుటుంబం కోసం అఫ్కోర్స్ నాన్నగారు నటులు అప్పటికే. అవునండి, అమ్మో పెద్ద హీరో. ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ మాట అంటే ప్రేక్షకులకి కష్టమేస్తుందేమో కానీ నాకు మా నాన్నగారికి ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు కాబట్టి, వద్దమ్మా ఎందుకు ఆడపిల్లవి కష్టపడాలి వెళ్ళి అనేవారు. అంటే మరి పరిస్థితులు కొలిక్కి రావట్లే కదా నాన్న, ఏం చేయాలి అని అంటే నేను నా చేతకాని తనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు. అంటే అలా అని కాదు, నాకు తెలీదు, నా మాట్లాడడం అంత పెద్ద మాటలు కూడా నాకు తెలీదు, అమ్మ ఏదో చెప్తుంది అది చేయాలి అంతే, వేరేం లేదు. నాకు నా బదులు ఎవరన్నా చేసినా కూడా పర్వాలేదు, మా రాజేష్ కానీ ఎవరైనా మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే, లేదు మా అక్క అయితే అసలు చేయను, నాకు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. మా తమ్ముడు చాలా చిన్నోడు రాజేష్ గారు. ఇంకా నేనే ఫేమ్లో కనపడుతున్నాను అనమాట. ఇంకా నా ఫ్రేమ్లో నేనే కనపడుతున్నాను, నేనే ఒంటరిగా ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను మా అమ్మగారికి. ఇంకా నువ్వు తప్పించి ఇంకెవరు లేదమ్మా, నువ్వు చేస్తానంటే మన అందరం ఏదో నీ పేరు చెప్పుకొని అందరం కడుపు నిండా తినగలుగుతాం, అలా లేదు అందరం విషం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు. అంత కష్టం వచ్చిందా? అంత కష్టం అంటే మా నాన్నగారు జాండీస్ వచ్చేస్తే అసలు సినిమా ఫీల్డ్ అసలు కొలాప్స్ అయిపోయింది. మా నాన్నగారికి ఏమీ అసలు ఏం పిక్చర్స్ చేయట్లేదు, ఏమీ లేదు, ఒత్తి పిల్లలు, మాకా అసలు ఏమీ తెలీదు, ఒక చదువు లేదు, ఆటలు చేస, ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం రావడం, తినడానికి ఏమైనా ఉందా అని అడగడం, ఉన్నా లేకపోయినా ఏదో చేసి పెట్టింది తినేసేసి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవడం, ఇదే తెలుసు తప్పించి వేరే తెలియదు. మా నాన్నగారు అంత గారాభం, చెప్పరు పిల్లలకి చదువు చెప్పించయ్యా, పిల్లలకి ఏదన్నా దారి చూపించయ్యా, డబ్బు ఏమన్నా ఎలా అయినా సంపాదించడానికి ఒక మంచి సత్యనారాయణ గారు, అది వరకు రోజులు ఎస్వి రంగారావు గారు ఉండేవారు. ఆ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమన్నా క్యారెక్టర్గా చెయ్యి అంటే క్యారెక్టర్ అంతా చెయ్యండి, నేను హీరోగానే ఉండిపోతాను, అమర్నాథ్ అంటే అమర్నాథ్గానే ఉంటాను, నేను క్యారెక్టర్స్ చచ్చే మరీ చేయను అంటే కుటుంబం ఎల్లబుచ్చడం ఎలాగా అంటారు మా అమ్మగారు. అంటే లేదు ఎలాగైనా సరే నేను చెయ్యనుగాక చెయ్యను. అది వరకు రోజుల్లో క్యారెక్టర్ అడగాలంటే చాలా నామోష్కి. అవును, ఆత్మాభిమానాలు. టి రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళిద్దరికి ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్ హీరోస్.
అది వరకు రోజుల్లో అన్ని మంచి సినిమాలు చేశారు, చాలా మంచి మంచి సినిమాలు చేశారు, 100 సినిమాలు చేశారు. అలాంటిది సడన్గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసాక్షి ఒప్పుకోట్ల. సరే నేను ఆ మనసు ఆ వేదంతో ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది. ఆయనకి జాండీస్ వచ్చింది. దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు. ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని, నిన్ను అందరినీ, చివరాఖరికి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని, నాలో ఏమి, నన్ను క్షమించండి అని వదిలేశారు. ఇలా 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 పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా. ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏవీ తెలియదు. ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో నాకైతే మాకందరికీ అయోమయం, గందరగోళం. అసలు ఎలా ప్రపంచం ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉంటే పరిస్థితి మనం మోల్డ్ చేసుకోవాలి అని ఏమి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళి, కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు జెండ సీత. యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు. అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ కథ అంతా వచ్చిందనమాట. సినిమాల్లో చేయకూడదు, చేయడం ఎందుకమ్మా, వద్దు, అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి. ఫొటోస్ పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టెస్ట్లు అంటారు కదా, దానికి రమ్మన్నారు. అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతుంది. రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో. రైల్లో మంజు భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఇలా జనాలు ఉంటారు, ఏం లేరు జనాలు లేరు, జనాలు ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా, ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే మూవ్ అవుట్ అవ్వు అన్నారు. ఏమీ తెలీదు, ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను. ఓకే అనేసారు. శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా. కొబ్బరికాయ కూడా కొట్టాను నేను, చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు. అన్నీ అయిపోయింది. మా నాన్నగారు పోయారు ఇక్కడ. ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం. ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటిన్యూ లాగా అయిపోయింది. దాంతో అమ్మాయి సులక్షణ పెట్టేశారు. నాది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అలాగా హీరోయిన్ పాత్ర. కానీ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది హీరోయిన్ పాత్రలు చాలా గొప్పగాని ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. నిజంగా నేను అది అలాగా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉండేదాన్నేమో హీరోయిన్గా. ఇప్పుడు చూడండి, టిల్ ఎండ్ వరకు ఉంటాను ఆర్టిస్ట్గా. యాక్ట్ చేసినా చేయకపోయినా ఉంది కదా, కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా. అదైతే బ్యాక్ టు వెళ్ళిపోయేదాన్ని. అండ్ మళ్ళీ అలా చూసి మిమ్మల్ని ఇలా చూడడం కూడా కష్టం, ఊహించుకోలేము. అది కమెడియన్గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం, అసలు నవ్వించడం చాలా కష్టం. అలాంటిది వల్గారిటీ లేకుండా, వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం. అలా డైరెక్టర్ గారికి దొరకడం కానీ, జంజాల గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, మహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం. మొత్తం మాకు తెలిసి మీరు 500కి పైగా 500 దాటిపోయిందండి. ఎప్పుడో నేను లెక్క వేయలేదు అసలు, చాలా వెళ్ళిపోయింది అలాగే. అది మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు, నాకు లెక్క పెట్టడం కూడా టైం వేస్ట్ అనిపించేసింది. ఎందుకంటే దాటిపోయిన తర్వాత మనం కౌంట్ చేసుకోలేము. అవును. ఇప్పుడు విశ్వనాథ్ గారి ఆపర్చునిటీ మిస్ అయ్యాక గ్యాప్ వచ్చిందన్నారు. అవును. ఆ గ్యాప్లో తర్వాత మీరు తేరుకుని బయటకు వచ్చి మళ్ళీ మీకు ఇతర ఆపర్చునిటీస్ రావడం ఎప్పుడు మొదలైంది? మళ్ళీ మా నాన్నగారు పోయాక మళ్ళీ వచ్చానే. ఫిబ్రవరి మార్చిలో పోయారు. పోయిన 1980లో అవును ఇవన్నీ జరుగుతూ ఉన్నది. 1980లో రావడం పోవడం ఇవన్నీ జరుగుతుంది. నేను ఎంటర్ అయ్యిందే 1980లో. ఇప్పుడు 41 years ఇండస్ట్రీకి వచ్చి. ఇంకా 41 yearsలో కనిపిస్తున్నారు. ఇంకా ముందు వచ్చి ఉంటాను కదా. ఇప్పుడు 41 year లాగా ఎలా కనపడతాను, మీ కంటికి అలా కనపడుతున్నానేమో. చాలా మంది ఏం మార్పు లేదు మనలో. అదే చాలా బాబు చిట్టి
అన్న ఆ expression నిజంగా అది 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 ఎవరన్నా సరే నా నా ఇంటి పేరు ఏంటని అంటే ఎవరు చెప్పట్లేదు, బాబు చిట్టి అని అంటున్నారు. అలా మా ఇంటి పేరు బాబు చిట్టి అయిపోయింది. అవును. మరి చాలా కష్టమైన ఒక సిచ్యువేషన్ నుంచి సరే మీరు స్టార్ అయ్యారు కాబట్టి పర్వాలేదు, కానీ అప్పుడు కష్టపడ్డప్పుడు నిజంగా అంత ఆర్థిక కష్టాలు ఉండేవండి. చాలా యాక్టర్స్ ఇళ్లలో ఇంత కష్టం ఉంటుందా అని ఊహించుకోలేరు ఎవరు. కానీ అదే అండి, అందరి ఇళ్లలో కష్టాలు ఉంటాయి. సినిమా యాక్టర్ ఇంట్లోనే కష్టం ఉంది అనేది ఎలివేట్గా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా యాక్టర్లు కదా, సెలబ్రిటీలు కదా, వాళ్ళ ఇంట్లోనే కష్టాలు ఉంటాయేమో విచిత్రంగా అనుకుంటారు. కానీ అందరి ఇళ్లల్లో ఉండే కష్టాలే మా ఇంట్లో కూడా ఉంటాయి. అందరి ఏ ఆర్టిస్ట్ని తీసుకోండి, కష్టం లేదని అంటే అది నేను నమ్మను. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేనిది ఇప్పుడు పగలు ఆర్టిస్టులకు మాత్రమే పగలు ఉంటుంది రాత్రి ఉండదు అని అంటే ఏమైనా అర్థం ఉందా? పగలు ఉంటుంది రాత్రి ఉంటుంది, అది జనరల్ అందరికీ. అది సో మీరు బ్యాక్ బోన్ అయిపోయారు మొత్తానికి, ఫ్యామిలీకి బ్యాక్ బోన్ అయిపోయారు, బ్యాక్ బోన్ అయ్యారు, కష్టాలన్నీ తీర్చారు, మీకు ఒక మంచి స్థానం సంపాదించుకున్నారు. అసలు 2 జేళ్ల సీత అవకాశం. కానీ పేరు ఆ రోజులు కాబట్టి పేరు సంపాదించుకున్నానండి. డబ్బు అనేది సంపాదించుకోలేకపోయినా ఆ రోజుల్లో. డబ్బు ఇప్పటికీ కూడా అంత గొప్పగా డబ్బు కూడా తెలియదని ఎవరో చెప్పారు. మీకు ఎంత అడగాలో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఇవ్వకుండా చెక్కులు బోన్స్ అయినవి కూడా ఎన్నో ఉన్నాయండి. అప్పుడు ఎలా బాధపడతారండి? అది ఎగ్గొట్టేస్తే ఇంకేం చెప్తామండి, ఇంకా చెక్కులు వస్తుందని చూసుకుంటూ ఉంటే అది పోయిందంటే ఇంక అంతే, చల్లని చెక్ అయిపోతుంది కదా. పోనీ కేసులు పెట్టి అవి చేయ అవకాశం ఉండదు. 5,000 10,000కి ఏం కేసులు పెడతామండి? ఏం కేసులు పెడతా? మహా ఇస్తే 5,000 10,000 15,000 20,000 అంతకన్నా గీ పెట్టినా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అన్యాయం అండి. అంటే 3-4 పిక్చర్లు చేసేదాన్ని కాబట్టి, 3-4 పిక్చర్స్ చేస్తా కాబట్టి అలా కవర్ అయిపోయేది అనమాట. మొత్తానికి సిచ్యువేషన్ నుంచి గట్టెక్కారు. ఈ 2 ఏళ్ల సీత అప్పుడు మీ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారు జంధ్యాల గారు? అదే సేమ్ ఓల్డే, సేమ్ మా లోకం అంటే అలాగే ఉండేదాన్ని. ఇట్రా అంటే అటే లేదాన్ని, అంటే ఏంటమ్మా అసలు ఇను అంటే వినేదాన్ని కాదు, రెడీ అనేదాన్ని. అసలు మైండ్కి ఎక్కిందా అంటే ఎక్కింది అనేదాన్ని. ఏంటంటే ఏంటండి అనేదాన్ని. అసలు ఏమి అర్థమయ్యేది కాదు, అందరు పొలమని నవ్వేవాళ్ళు అనమాట. ఇదంతా చూసి ఇదేదో బాగానే ఉందనేసి ఆయన పేపర్ మీద రాసేస్తూ ఉన్నాడు. సీన్లు అలా పెరిగిపోయింది. ఫస్ట్ నేను చిన్న క్యారెక్టర్కే వచ్చానండి. 2 జేళ్ల సీతలో చిన్న క్యారెక్టర్. ఒక ఎదురిల్లు, అందులో మొగుడు పెళ్ళాలు ఉంటారు, సుత్తివేలు నేను. ఆ ఎదురింట్లో ఒక 4 బాయ్స్, ఒక కుర్రాళ్ళు, వయసుకి వచ్చిన కుర్రాళ్ళు, మంచి కుర్రకారు అంటారు కదా ఆ పిల్లలు. ఈ ఇంట్లో ఎవరన్నా వయసు అయిన అమ్మాయిని పెడితే మనం లైన్ వేసుకోవచ్చు కదా అనుకుని మమ్మల్ని ఎలాగైనా ఖాళీ చేయిద్దామని వాళ్ళ ఒక ఇది. సరే అని మమ్మల్ని ప్లాన్ చేసి ఎలాగ వీళ్ళని ఖాళీ చేయించాలి అనే మొగుడికి అనుమానం, చాలా అనుమానం భర్త. సరే ఈ అమ్మాయిని ఏమన్నా ట్రాప్లోకి ఇలా ఉత్తినే డీల్ చేస్తుంటే అతనికి అనుమానం వచ్చి, అమ్మో వీళ్ళ వల్ల నా భార్యను వదిలి సేఫ్టీ లేదని తీసుకొని ఖాళీ చేసుకుని వెళ్ళిపోతాడు అనేసి ఇలాగా గేమ్ ఆడటం మొదలు పెడతారు. గేమ్ ఆడటం మొదలు పెట్టేసరికి అది ఒక సీనే, ఒక సీన్లో బిసాన్ని చుట్టుకుని మేము వెళ్ళిపోవాలి ఆ సీను. అలాంటిది అది డే బై డే అక్కడ జనాలందరూ చూసి నవ్వుతూ ఉన్నారు, బాలే ఉంది అనేసి. ఇప్పుడు అతను చాలా పీక్కి వెళ్ళిపోద్ది అనమాట వీళ్ళ గోల. అతను అంటాడు, చిచ్చి నీకు బుద్ధి రాదే, నువ్వు బయటపో అని మెడపట్టి గెంటేస్తే, నన్ను గెంటేస్తే వాళ్ళు 4 కుర్రాళ్ళు వచ్చి ఏంటండి అలా అంతా చేయకండి అది ఇది అని అంటే, సరే లోపల తగలడు అని అంటారు. ఆ డైలాగులన్నీ ఉన్నాయండి. లోపల తగలాడు అంటే, చూసారా బాబు మీ వల్ల మా ఆయనతో ఎంత పోట్లాడితో తెచ్చిపెట్టిందో, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో కథ చెప్పండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంక వీడికి బుద్ధి రాదు దీనికని దెబ్బ గోడకి గుద్దుకుంటాడనమాట. అది చూసి నవ్వుతూ ఉంటారు జనాలు. సరే రాసేస్తూ ఉన్నారు. నా అదృష్టం అంతే, ఆ సీన్లన్నీ బాగా వచ్చి ఒక సీన్కి టిల్ ఎండ్ క్లైమాక్స్ వరకు నేను ఉండేలాగా వచ్చింది. దాంతో ఆశ్చర్యంగా అవార్డు వేరే వచ్చింది. లక్ష్మి అవార్డు వచ్చింది నీకు అన్నారు. అవార్డు అంటే ఏంటో అని, ఏదోలేండి వచ్చిందా, సంతోషం అండి. అవార్డు అంటే ఏంటి, సాధారణ విషయం కాదు, ఫస్ట్ సినిమాకే నీకు అవార్డు వచ్చింది. ఉత్తినే చెప్తున్నారేమో, అది సంతోషపడాలో తెలియట్లేదు, ఏడిపిస్తున్నారో అని అన్నమాట. నిజంగానే చూస్తే అది అవార్డు వచ్చింది.
చాలా సంతోషపడ్డాను. ఫస్ట్ పిక్చరే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి తిరుగు లేకుండా 13 ఏళ్ళు అండి, 13 ఏళ్ళు తిరుగు లేకుండా అలాగా 13 ఇయర్స్ కమెడియన్, బెస్ట్ కమెడియన్ అలాగా. ఎంఎస్ రెడ్డి గారు అయితే తీసుకోపో, ఏంది నీకే వచ్చింది అది పో. పక్కన చిత్ర గారు మా ఈక్వల్గా మా ఇద్దరికి అన్ని బెస్ట్ కళాసాగర్ అవార్డులు అలా తీసుకున్నారు. చిత్ర గారు అంటే గుర్తొచ్చింది, ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది నాకు. ఏది? రెండ్రేళ్ళారు. అది మంచి సినిమా. అన్నిట్లోనూ ఒక మేనరిజం ఉంటుందండి. నా సినిమాలు ఏమన్నా చూసుకోండి, అన్నిట్లో ఈవెన్ విశ్వనాథ్ గారు కూడా సూత్రధారుల్లో 30 రోజుల్లో అన్ని భాషలు నేర్చుకునేది. అది తర్వాత స్వర్ణకమలంలో ఇలాగా హారతలు ఇచ్చేది. తర్వాత ఇంకొక వజ్రంలోనే అందులోనూ ఆయన సినిమా 3-4 సినిమాలు చేశా. అందులో అన్ని బూతులు తిట్లు అనమాట, ఎన్ని బూతులు, ఏదో బూతుల ఇది అన్ని తిట్లు ఇదనమాట, అలాంటి క్యారెక్టర్. తర్వాత ఇంకోటి వెంకటేష్ ఏదో సినిమా చేశాడు, అందులో కృష్ణుడికి భక్తురాలు అనమాట, అది శుభ సంకల్పం. ఇలా 4-5 సినిమాలు చేశాను ఆయనది. అదొక అదృష్టం విశ్వనాథ్ గారితో చేయడం. మీ మేనరిజమ్స్ కూడా ముందే వాళ్ళు డిజైన్ చేసి పిలిచేసేవాళ్ళు. ఒక్కసారి బాబు చిట్టి చెప్పరా ప్లీజ్ మా కోసం. శ్రీలక్ష్మి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నావమ్మా? శ్రీలక్ష్మి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నావా? బాబు చిట్టి అది ట్రెండ్ ప్రకారంగానే బాగా వచ్చేదండి, అది మామూలుగా కాదు. అది అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ మోల్డ్ చేసి అది ఆ సాంగ్ అది వేసే మ్యూజిక్ వేస్తారు కదా, అదేంటి అది టంగ్ అని, అది వచ్చి మన కోటి గారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో చెప్పారు, అమ్మా ఈ దీనికోసం ఆ ట్యూనింగ్ కట్టమన్నాడు, ఆ మ్యూజిక్ పెడతాను, ఆ మ్యూజిక్ అమ్మాయి బాబు చిట్టి అనగానే ఆ మ్యూజిక్ పలుకుతుంది, అది 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 వచ్చేసి ఆయన అన్నాడు దానికి కంపోజ్ చేయండి, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసి అది పెట్టారనమాట. అది నలందానా నలందానా అది అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట మ్యూజిక్ ఇందులో కంపోజ్ చేసి అది పెట్టారంట ఆ మ్యూజిక్. నీకు మ్యూజిక్ ఊరికే రాలేదమ్మా, ఆ బాబు చిట్టి తర్వాత వచ్చే ఇది ఉందే అది మేము అన్ని తిప్పలు బట్టి పెట్టాము మీకు అని అన్నారు ఆయన ఒకసారి ఎయిర్పోర్ట్లో. అబ్బో చాలా సంతోషం అండి అన్న. అప్పుడులో అంత మైన్యూట్గా ఇది చేసేవాళ్ళు. అవును, అప్పటికి ఇప్పటికీ అంటే ఇప్పుడు బాగుందో బాగాలేదు నేను చెప్పేంత కాదు, కానీ అప్పట్లో చాలా డీటెయిల్డ్గా తీసేవాళ్ళు. నేను అసలు కామెడీ అంటే ఆ సీన్ అంటే ఆ డైలాగులు అంటే మనం ఓన్గా మాట్లాడడానికి చేయడానికి ఏమి ఉండేది కాదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయగలిగితే మనం అదే చాలు, అన్ని మార్కులు తీసుకోవచ్చు. మామూలుగా అంతకు ముందు తరం కామెడీ హాస్య నటీమణులు అందరూ, రమాప్రభ గారు, గిరిజ గారు అందరూ, వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది. మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా అదే అదే అది అదే భగవంతుడు చెప్తాడు కదా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లీలలే అనుకోవాలి. ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడ్డానికి ఏదో ఒకటి ఆయన లీల చూపించాలి కదా, అది నిదర్శనం నేనే. ఆ నిదర్శనం భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే. అసలు ఏమీ ఒక చాపిల్లని తీసుకెళ్ళి అలాగా నీళ్ళల్లో పడేస్తే ఎలా గిలగిలగల కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకేం చెయ్యాలో తెలియలేదు. కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి ప్రొడ్యూసర్సు, మంచి డైరెక్టర్సు, మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ మంచివి వచ్చాయి. శ్రీలక్ష్మి గారు, నాన్నగారు మీరు అసలు ఇండస్ట్రీకి రాకూడదని కంగారు పడేవారు, ఆడపిల్ల కష్టపడతారు నాకు తెలిసి ఎలా ఉంటుందని. ఆయన అన్నట్టుగా మీరు అలాంటి కష్టాలు కొంచెం చూసారా? అంటే ఆడపిల్ల కాబట్టి అసలు అదృష్టం లేదండి. మా అమ్మగారు కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా నుంచొని నన్ను నడిపించింది. ఏంటంటే మా అమ్మగారు ప్రొడ్యూసర్ భార్య హీరో భార్య అమర్నాథ్ గారు అంటే ఒక భయం, అమర్నాథ్ గారు భార్య అంటే ఒక భయభక్తులతో ఉండేవారు. మా అమ్మగారు అంటే భయం వేసేది.
అందుకని మా అమ్మగారు ఏంట్రా దాంతో ఓ ఎక్సకాలుగా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, ఒకసారి అగ్రిమెంట్ చేస్తాను, ఆ అమ్మాయికి అగ్రిమెంట్ చేయాలి అని అంటే, ఏంటి పిల్లి మెడలో గంట కట్టాలని, పిల్లి మెడలో గంట కట్టాలి అగ్రిమెంట్ చేయడం. ఇలాంటి ఆశాలన్నీ నీ దగ్గర పెట్టుకో, మా అమ్మాయి దగ్గర ప్రయోగించకు, నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకొస్తాయి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అనేది మాకు తెలుసు, నువ్వు నేర్పించి మేము రావాలనే అవసరం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరో ఒకటి అరా అప్పుడులో వచ్చారు, వచ్చి ఇలాగ మేము అంటే ఒకళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తారు, పిఆర్ఓ లాగా. వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మా, అగ్రిమెంట్ వేయండి, 3 ఏళ్ళ వరకు మా కస్టడీలోనే ఉండాలి, మేము తెచ్చిన సినిమాలే చెయ్యాలి, అలా అంతా అడిగేవాళ్ళు. అంటే మా అమ్మగారు దానికి అంతా ఆస్కారం ఇవ్వలేదన్నమాట. సో అమ్మ చూసుకున్నారు అయితే. అది పర్వాలేదు. తమ్ముడు రాజేష్ గారు